ఇంకొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరికొద్ది గంటల్లో వృశ్చిక రాశి వారికి జరిగేది ఇదే. చూస్తే ఆశ్చర్యపోతారు. వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాలలో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారికి మరికొద్ది గంటల్లో అయితే అదృష్టం ప్రారంభం కాబోతుంది. ఈ సమయం నుండి కూడా వృశ్చిక రాశి వారి జీవితం విశేషంగా మార్పు చోటు చేసుకుంటుందని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారు తరచూ శుభవార్తలు వింటూ ఉంటారు. అలానే కుటుంబంతో కూడా అధిక సమయాన్ని గడపడానికి ఈ సమయంలో ప్రయత్నిస్తూ ఉంటారు. వ్యాపార పరంగా కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి అనేది కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశికి సంబంధించి ఈ సమయంలో ఏర్పడబోయే ఫలితాలు చూసి మీరే ఆశ్చర్యకపోక తప్పదు. ఇక రంగాల వారీగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఈ సమయంలో ఉద్యోగ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీ శత్రువులు మీ ఉద్యోగాలను టార్గెట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఉద్యోగాలు మారడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి వారు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాల్లోనే కొనసాగిస్తూ మార్పు చేయడం మంచిది. అంతేగాని ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి మార్పు చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఇబ్బందులు అయితే ఎదుర్కోక తప్పదని చెప్పుకోవచ్చు. ఉద్యోగ పరంగా ఈ సమయంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్ల విషయంలో అయితే తొందరలోనే డబుల్ ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో వృత్తి పరంగా అయితే బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులు అందరూ కూడా విందు వినోదాల్లో పాల్గొంటూ ఎంతో ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు. వృశ్చిక రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా వృశ్చిక రాశి వారికి గత కొంతకాలం నుండి కూడా నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఏవో ఒక కారణాల వల్ల అవి వాయిదా పడుతూనే ఉన్నాయి. కానీ ఈ సమయంలో నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ లేదా నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి చాలా అనుకూలంగా ఉంది. అలానే వ్యాపార ప్రారంభాలకి, పెట్టుబడులకి కావలసిన ధనం ఏదైతే ఉందో అదంతా కూడా సకాలంలో సమకూరడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. వ్యాపార పరంగా ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలన్నీ కూడా వసూలవుతాయి. అయితే వ్యాపారానికి సంబంధించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం మీ యొక్క సొంత ఆలోచనపై నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇతరుల ఆలోచనలు మీరు నమ్మినట్లయితే కొన్ని సందర్భాల్లో అత్యాశకు పోయి నిర్ణయాలు తీసుకున్నా కూడా మీకు భారీ మొత్తంలో నష్టాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వ్యాపారానికి సంబంధించి మీ యొక్క నిర్ణయాలు లేదా జీవిత భాగస్వామి, తల్లిదండ్రుల సలహాలు తీసుకోవడం మంచిది. ఇతరుల సలహాలు వీలైనంత వరకు కూడా అవాయిడ్ చేసినట్లయితే మీకు అనుకూల ఫలితాలు గోచరిస్తాయి. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా మాత్రం వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. పరిశ్రమలు ఎంతో కాలంగా వేధిస్తున్నటువంటి కోర్టు సంబంధిత వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ 100% ఈ సమయంలో తొలగిపోతాయి. అలానే తీర్పులు అనేవి మీకు అనుకూలంగా రావడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. పరిశ్రమల విషయంలో అయితే దినదిన అభివృద్ధి వృశ్చిక రాశి వారు చూడబోతున్నారు. ఇక ఈ వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా మాత్రం వృశ్చిక రాశి వారు ఎంతో కాలంగా కొన్ని కఠినమైన లక్ష్యాలు ఏర్పాటు చేసుకొని వాటి కొరకు నిరంతరం కష్టపడుతూనే ఉన్నారు. అయితే ఈ సమయంలో విద్యార్థులు పడ్డ కష్టానికి తొందరలోనే శుభ ఫలితాలు అయితే వినబోతున్నారు. విద్య పరంగా మీరు కోరుకున్నటువంటి ప్రదేశాల్లో మీకు సీట్లు లభించడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశికి సంబంధించిన విద్యార్థులు విద్యకి ఎంతైతే ప్రాధాన్యత ఇస్తారో వీరి జీవితంలో క్రమశిక్షణ
కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. చెరువుల వ్యాపారాల్లో మీరు అనుకున్నంత లాభాలు అయితే పొందడం జరుగుతుంది. రైతులకు కూడా అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు పెట్టేవారు ఈ సమయంలో మీరు అనుకున్న దానికంటే రెట్టింపు లాభాలు పొందడం జరుగుతుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులతో ముందుకు సాగడం జరుగుతుంది. వృశ్చిక రాశికి సంబంధించి భార్యాభర్తల మధ్య ఎంతో కాలంగా వివాదాలు సాగుతూ ఉన్నాయి. అయితే ఈ సమయంలో ఆ వివాదాలన్నీ కూడా పూర్తిగా తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు. విడాకుల వరకు కూడా వెళ్ళిపోయిన వారు వారి యొక్క నిర్ణయాలు విరమించుకుని మరలా కుటుంబం కొరకు కలిసి జీవించడం జరుగుతుంది. భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఆర్థిక అభివృద్ధికి ఎక్కువగా కష్టపడడం జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి కుటుంబం అంతా కూడా గౌరవం ఇస్తుందని చెప్పుకోవచ్చు. వీరు తీసుకునే నిర్ణయాలు కానీ చేసేటువంటి పనులు కానీ ఎవరు కూడా ఎదురు చెప్పడం జరగదు. అలానే కుటుంబ పరంగా ఈ సమయంలో ఎక్కువగా కుటుంబంలో సమయాన్ని గడపడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. వీరికి స్నేహితుల కంటే కుటుంబంపై ఎక్కువ మమకారం ఉంటుందని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారు నిరంతరం కూడా ఇంట్లో శుభకార్యాలు తలపెట్టడానికి, అందరు చుట్టాలను ఒక దగ్గరికి చేర్చడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇక ఈ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. రాజకీయస్తులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు, స్థానాలు పొందడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే ఈ సమయంలో అనుచరుల బలం కూడా మీరు అనుకున్న దానికంటే రెట్టింపు రీతిలో పెరుగుతుంది. మీ ప్రత్యర్థులు ఎంత సవాలు విసిరినప్పటికీ కూడా దాన్ని మీరు ఎంతో తెలివిగా ఎదుర్కోవడం జరుగుతుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో, కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులు మాత్రం కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. వృత్తి సంబంధిత ఒత్తిడి అనేది అధికంగా ఉండటం వల్ల ఇది మీ యొక్క ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆరోగ్యానికి సంబంధించి ఈ సమయంలో సమయానికి నిద్రాహారాలు కూడా లేకపోవడం వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాటిపై మీరు కొంచెం ఎక్కువగా దృష్టి పెట్టవలసి ఉంటుంది. ఇక ఈ రాశికి సంబంధించి స్థిరాస్తుల కొనుగోలు మాత్రం అస్సలు ఈ సమయంలో చేయవద్దు. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో మోసపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. కాబట్టి స్థిరాస్తి కొనుగోలు ఏవైనా చేసే ఉద్దేశం ఉంటే వాటిని కొంతకాలం వాయిదా వేసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు. ఇక ఈ వృశ్చిక రాశికి సంబంధించి ఈ సమయంలో స్త్రీలు విదేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మీ యొక్క సంతానం వల్ల కానీ లేదా వివాహం ద్వారా విద్య కొరకు, వ్యాపారాల వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశికి సంబంధించి ఇష్టదైవ నామస్మరణ అనుకూల ఫలితాలు తీసుకురావడంలో సహాయపడుతుంది. అలానే సోమవారం రోజు శివాలయాన్ని దర్శించుకుని శివుణ్ణి కనుక అభిషేకించుకున్నట్లయితే ఇంట్లో ఉన్న చిన్న చిన్న వివాదాలన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.